యోహాను గారు, పేతురు గారు సభ ఎదుట నిలబడిన సందర్భాన్ని మనం గత కొన్ని వారాలుగా అధ్యయనం చేస్తూ వస్తున్నాం. అది అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో 19, 20 వచనాలను గతంలో మనం ధ్యానించాం. వాటితో పాటు 21వ వచనాన్ని కూడా చదువుకుందాం. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక వినలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని మహిమపరచుచూ ఉండిరి గనుక సభవారు ప్రజలకు భయపడిరి. వీరిని శిక్షించు విధమేమీయూ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరలోక అధికారానికి మీరే ఇచ్చిన భూమి మీద ఉన్న అధికారానికి మధ్యలో ఘర్షణ వైఖరి ప్రతి కాలంలోనూ కనిపిస్తూనే ఉంది. ఆ ఘర్షణ మధ్య నేరస్తులుగా నిలబడిన వారు ఎట్టి ధైర్యంతో ఉన్నారో దానికి మీరే కారకులని, ఆ ధైర్యాన్ని ఇచ్చిన వారు మీరేనని కృతజ్ఞత చెల్లిస్తున్నాం. బలపరిచేవారు మీరు. గడ్డి పరకను సహితం బలమైన సాక్ష్యంగా వాడుకోగలిగిన గొప్ప దేవుడవుని, గులకరాయిని, ఎండిపోయిన గాడిద దవడ ఎముకను బలమైన ఆయుధాలుగా వాడుకున్న మీరు అతి సామాన్యమైన మానవులను కూడా వాడుకునే దేవుడు అని మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాను. ఇది నాన్న ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని సరైన విధంగా సమతౌల్యంగా ధ్యానించడానికి నీ దాసుని బలపరచుమి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వీరు నిలబడడం ఒక ఎత్తు, అది వారికి మింగుడు పడలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. వారు అడిగిన దానికి ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి సామర్థ్యత ఆనాటి అధికారులకు లేదు. దానికి తోడు వారికిప్పుడు ఓ క్రొత్త సమస్య కూడా ఎదురైంది. ఆ క్రొత్త సమస్య ఏమిటంటే ప్రజలందరూ ఆలోచించండి. దేవుని పిల్లల వల్ల మాకి నష్టం జరిగింది అని చెప్పగలిగిన వారు ఎవరున్నారు? మేలు తప్ప. అర్థం చేసుకోవడంలో పొరపాటే కానీ ఆయన నిన్నటి వరకు భిక్షమెత్తుకునే వ్యక్తిని ఈ రోజున అందులో నుంచి వెలుపలకు తెచ్చిన వాడని, నిన్నటి వరకు నలుగురు మోసుకొని వెళ్ళవలసిన వాడిని ఈరోజు తనంతట తన బరువు తాను మోసుకునేవానిగా చేసినవాడని, నిన్నటి దినం వరకు యాచించినవాడు ఇవాళ ఆరాధిస్తున్నవాడుగా ఉన్నాడనే సత్యం ప్రజలందరూ చూస్తారు. ఆనాడు ప్రభు మరణాన్ని చూసిన జనమే ఆయన పునరుద్ధానుడు అవడాన్ని కూడా చూశారు. ఈ మాట ఆనాడు చూసిన వారు అనేకులు
దానికి సాక్షులు అని అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 31వ వచనం రాసింది. 31. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపెను, ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనపడెను, వారిప్పుడు ప్రజలు ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. యేసుప్రభువు మేము చూసామయ్యా లేచాక అని చెప్పిన వాళ్ళు చాలామంది ఇప్పటికీ ఉన్నారు అని ఆనాడు ఆ సాక్షి. నిన్నటి వరకు అతడు దేవాలయం దగ్గర ఉండేవాడు, ఎంతో కాలంగా అడుక్కోవడం మాకు తెలుసు అతను, కానీ నేటి దినాన్న అతడు బాగుపడి మా కళ్ళ ముందు కనపడుతున్నాడు. అవును, ఒకప్పుడు ఎందుకు కొరగానివాడు, ఇతరులకు భారమైనవాడు, ఈరోజు ఇతరులను పోషించేవాడుగా ఉన్నాడు అనే సత్యం దగ్గర ప్రజల కనులు దేవుని మహింపరచవా? ప్రజల అంతరంగాలు దేవుని స్తుతించవా? ఖచ్చితంగా స్తుతిస్తాయి. ఒకప్పుడు దేవుణ్ణి వ్యతిరేకించిన వాడు ఇవాళ దేవుని పని చేస్తున్నాడు అనే మాట అనేకులకు ఆశ్చర్యం కలుగు చేయదా? అతని వల్ల మేలే గాని కీడేమీ లేదు అని గుర్తించినప్పుడు ప్రజలు అధికారులకు విరోధంగా పరలోకపు దేవుని అధికారాన్ని ఘనపరిచేవారుగా కనపడతారు. అదే జరిగింది ఇక్కడ. ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవునిని మహింపరచుచూ ఉండిరి. కాబట్టి సభవారు ప్రజలకు భయపడరి. శిష్యులు వారు చెప్పిన మాట, వారు అడిగిన ప్రశ్న సభవారిని నిరుత్తరులుగా చేసింది. దానికి ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుణ్ణి మహిమపరచడం సభవారు చూశారు గనుక వారికి భయం కలిగింది. ఆలోచించండి, దేవుడెవరు? నీతిమంతులను బట్టి అధికారుల నోళ్లను మోయించేవాడు ఆయన. అనుమానం ఏం లేదు. చూడండి, యోబు గ్రంథంలో 29వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలా అంటాడు యోబు గారు, అధికారులు మాటలాడుటమాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి, ప్రధానులు మాటలాడక ఊరుకొనిరి. 10వ వచనం, వారి నాలుక వారి అంగిలిని అంటుకొనెను. నీతిమంతుడైన యోబును చూసి, న్యాయవంతుడు యథార్థవంతుడైన యోబును చూసి, చెడుతనాన్ని విసర్జించిన వాడైన యోబును చూసి, ఒకప్పుడు యోబుకు వినికిడి ద్వారా ప్రభువుని గురించి విన్న తరువాత అతని జీవితంలోకి వచ్చిన ఆ అనూహ్యమైన మార్పును చూసిన వారు, అధికారులు నోటి మీద చేయి వేసుకున్నారని, నిన్ను ఆ మీదట మాటలాడక ఊరుకున్నారని, నిన్ను వారి నాలుక వారి అంగిలికి అంటుకున్నది అనే సత్యం పురాతన కాలంలోనే రుజువైంది. అది అపోస్తల కాలంలో రుజువైంది, నేటికి రుజువు అవుతూనే ఉంది. నేటికి విశ్వాసులైన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, మారు మనసు పొందినవారు, రక్షించబడినవారు, వారు ఉన్నతమైన పదవుల్లో ఉండి రహస్యాలను దాచే దగ్గర కానీ, అనూహ్యమైన కార్యాలు జరిగించే దగ్గర కానీ, ధనానికి కానీ మరి దేనికి ఆశపడక నమ్మకంగా తమ కర్తవ్యాన్ని నిర్వహించిన కారణాన
అధికారులు అలాంటి వారిని చూసి, వీరిలో ఇలాంటి నిజాయితీకి ఆ సత్యవంతుడైన దేవుడే కారకుడు అని వారి అంతరంగం చెప్పకే సాక్ష్యం చెబుతుంది. ఇందులో ఏ అనుమానం లేదు, ఏ సందేహం లేదు. వారు తమ నోటికి తమ చేతిని అడ్డం పెట్టుకున్నవారుగాను, మౌనులైన వారుగాను, వారి నాలుక వారి అంగీలికి అంటుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు, ఒక మాట మరో మాట కూడా చూపిస్తాను మీకు. దయచేసి నా వెంట మీరు రండి. దయచేసి అది యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట రాస్తుంది. రాజులు వ్యాకులపడుచున్నారు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలమును నేను వారి మీదికి రప్పించబోచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచు ఉన్నాను అన్నమాట. నాశనం వెంబడి నాశనం జరిగిస్తూ ఉన్నటువంటి కాలాన దేవుడు తానే తన ప్రజలకు ఇస్తున్న వాగ్దానం ఇది. అధికారులు భీతి నుండి పరిస్థితి ఏర్పడుతుంది. అన్యాయం చేయొచ్చు, దగా చేయొచ్చు, మోసం చేయొచ్చు, తాము నెగ్గామని అనిపించుకోవచ్చు. కానీ నీతి ముందు, యథార్థత ఎదుట, సత్యం నిలబడిన చోటున ఎవరైనా తల వంచవలసిందే, సిగ్గుతో తలదించుకోవలసి వచ్చింది. ఈ అపోస్తల కార్యాల గ్రంథంలో మనకు కనిపించిన ఈ వచనం ఎంత ఆశ్చర్యాన్ని కలుగు చేసిందో. ఆ యోహానేనా, ఆ పేతురేనా, వారిద్దరి ద్వారా దేవుడు చేసిన కార్యమేనా ప్రజలందరూ దేవుడిని మహింపరచడానికి కారణమైందా? ఆ ప్రజలందరూ దేవుణ్ణి మహింపరుస్తున్నప్పుడు అధికారులందరూ భయపడ్డారా? దేవుడు నేటికి కేవలం కుంటివాళ్ళని బాగు చేయటం, గుడివాళ్లకు కళ్ళివ్వడం ఇవి మాత్రమే కాదండి. ఆత్మీయ అంధత్వంలో ఉన్న వారికి కనుదృష్టినివ్వడం, ఎన్నడూ దేవుని మందిరావరణానికి రాని వారికి దేవుని మందిరావరణానికి నడకనివ్వడం, నీతి మార్గంలో నడవని వారిని సన్మార్గంలోనికి తెచ్చి నీతి మార్గంలో నడిపించడం, మారు మనస్సు పొందడం అనే ఓ అద్భుతమైన అత్యున్నతమైన కార్యం అనేకుల జీవితాల్లో జరగడం చూసి ప్రజలు, వారి అధికారులు భయభ్రాంతులవడం. ఒకప్పుడు అతడు నరహంతకుడే, ఒకప్పుడు అతను దౌర్జన్యం చేసినవాడే, ఒకప్పుడు స్త్రీలను సైతం ఈడ్చుకుని వెళ్ళినవాడే, అనేకులను చెరసాల పాలు చేసినవాడే. అయితే ఒకానొక దినాన్న ప్రభు చేత దర్శించబడినప్పుడు అతడు, నేను నా కనులారా ఆయన్ని చూచాను, ఆయన నన్ను పలకరించాడు, నా పేరు పెట్టి పిలిచాడు 2 మార్లు, నా కళ్ళకున్న పొరలు రాలిపోయాయి, నేనిప్పుడు ఆయన కోసం నిలబడుతున్నాను అని చెప్పినప్పుడు
అప్పటి వరకు అతని వెంట ఉన్నవారందరూ నిరుత్తరులైపోరా? అతనికి అధికార పత్రం ఇచ్చి సంతకం పెట్టిన వారు నిశ్చేష్టులై తమ నోటి మీద చేయి వేసుకోరా? ఆనాడు కార్యం చేసిన దేవుడే నేటికి కార్యం చేసేవాడు. ప్రజలు తిరగబడతారేమో అనే భయం, ప్రజలు దేవుణ్ణి ఘనపరచడం చూసి, ప్రజలు దేవుణ్ణి మహిమపరచడం చూసి విని భయపడిన వారుగా వారున్నారు. ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, దేవుణ్ణి ఎప్పుడు తక్కువగా అంచనా వేయకండి. ప్రభువుని చాలా చులకనగా మాట్లాడే వ్యక్తులు బయలుదేరుతున్నారు ఈ రోజున. దైవత్వాన్ని ఎప్పుడు తక్కువ చేయకండి. ఆయన ఎవరో మీరు అర్థం చేసుకోవాలని ఒక మాట చెప్తున్నాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట రాసింది. అదేమిటంటే, మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములపైన అధికారి అయ్యుండి. ఆయన మానవుల రాజ్యాలన్నింటిపైన అధికారి అయినవాడు ఆయన. ఇదే మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో కనపడుతుంది. రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అని. ఆలోచించేయండి. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను అని యెషయా అన్నాడు. ఆయన రాజ్యాలన్నింటి మీద అధికారి అని దానియేలు గారు అన్నాడు. ఆలోచించండి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన తన ప్రజలతో ఉన్నాడు. తన ప్రజల ద్వారా నేటికి తన కార్యాన్ని జరిగిస్తూనే ఉన్నాడు. నేటికి ఆయన సజీవుడు. అధికారాలు దేవుని కార్యాలకు ప్రజలు స్పందించిన తీరును చూసి భయభ్రాంతులు కావడం అనేది సహజం. ప్రజలందరూ దేవుణ్ణి మహింపరుస్తున్నప్పుడు అధికారులకు భయం కలగడం కూడా సహజమే. అలాంటప్పుడు శిక్షించే విధమేమీ కనుగొనలేక వీళ్ళని ఏం చేయాలి, ఎలా వీళ్ళని పనిష్ చేయాలి, ఎలా వీళ్ళ నోళ్ళు మూయించాలి అర్థం కాక వారిని బెదిరించి పంపివేసినట్టుగా మనం చూస్తాం. వారిని బెదిరించి పంపివేసిన ఒక మాట చూడండి, వారు ముందే చెప్పారుగా, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని. మీరు బెదిరించినా ఏం చేసినా చెప్పకుండా ఎలా ఉంటామండి? చెప్పకుండా ఎలా ఉంటాం? ఒక వ్యక్తి ఇలా అన్నాడు, అయ్యా నేను ఇదివరకు సరిగా నడవలేకపోయేవాడిని, కానీ ఫలానా ఆయన నాకు ఫలానా ఆకు పసర రాశాడండి, కాలు సరైంది. ఇవాళ నేను ఆ మాట చెప్పకపోతే తప్పు చేసిన వాడిని అవుతానండి. నేను ఇలా సరిగా నడవడానికి ఆ వ్యక్తి కారణం. కేవలం ఒక పసరు రాసి కొద్ది రోజులకు అతను బాగుపడితే అతని గురించి చెప్పకుండా ఉండలేని సామాన్య మానవుడు ప్రభు రక్తం చేత కడగబడిన వాడైతే, దైవాత్మకు ఆలయంగా మారినవాడైతే, తానే పరలోకపు ఐశ్వర్యం కలిగిన వాడైతే, దేవుని సొత్తైన జనాంగం అయితే అతడు నిలబడడా? చెప్పకుండా ఉండగలడా? అతను చూసిన ప్రజలు అతని గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉంటారా? ఏ అధికారమైనా ఏ కాలంలోనైనా కొద్ది కాలం నోరు మూయించగలదేమో కానీ
శాశ్వతంగా సంఘం యొక్క నోరు మూయించటం అసాధ్యం అనే సత్యాన్ని మనం గుర్తించాలి. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, నేటికి మీరు ఉన్నారు, మాతో బలపరుస్తున్నారు, కార్యం చేస్తున్నారు. మీ కృపకు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపు చేసి వారిలో వచ్చిన మార్పును ప్రజలందరూ గుర్తించి నిన్ను మహింపరిచే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక మాట, రాజారావు గారి 95 పుస్తకాల సెట్స్ కావలసిన వారు దయచేసి ఆలస్యం చేయకుండా ఆనంద్ గారితో మాట్లాడి మీ పేర్లను రిజిస్టర్ చేయించుకోండి. ప్రస్తుతానికి మీరేం డబ్బులు కట్టకుండానే రిజిస్టర్ చేయించుకోండి. కొన్ని మాత్రమే సెట్లు మిగిలినాయి, వాటిని మాత్రమే మేము మీకు పంపగలుగుతాం. మీరు ఆనంద్ గారికి వాటిని ఆయన దగ్గర అడిగితే ఆయన సమాచారం చెప్తారు. వాటిని ఎప్పుడు పంపుతారో కూడా ఆయన చెప్తారు. మీరు అప్పుడు ఆయనకు మనీ పంపొచ్చు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయంలో మీరు ఆలస్యం చేయవద్దని మనవి చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.